కినాతకూనం అంటే బావి మాయమైందని అర్థం. యోగిబాబు మెయిన్ లీడ్గా చేసిన ఈ మూవీ మంచి కాన్సెప్ట్తోనే ఈ మూవీ డైరెక్టర్ ముందుకొచ్చారు. అండ్ బాధాకరమైన విషయం ఏంటంటే హీఈస్ నో మోర్. ఓకే, అయితే ఈ మూవీ స్టోరీ ఏంటి, ఎలా ఉంది? అదొక ఎండుతున్న పల్లెటూరు. అక్కడ నీళ్ళ సమస్య రావడం వల్ల పంటలు పండక త్రాగునీరు సమస్య వచ్చి పక్కుల నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి. అయితే అదే ఊర్లో ఉంటున్న మణివాసగర్ వాళ్ళ తాతతో ఆయన కట్టించిన ఇంట్లో ఉంటూ గుడిలో పంతులుగా కాలం గడుపుతారు. అయితే ఊరు ప్రెసిడెంట్తో కలిసి ఆ నీటి సమస్యను తీర్చాలని కలెక్టర్ని కోరుతారు. అలా నీటి ఓటని కనుక్కుంటారు. అది సరిగ్గా మన హీరో ఇంటి ముందు రావడంతో హీరో మొదట్లో ఒప్పుకోపోయినా తర్వాత ఊరి సమస్య తీరుతుందని ఉద్దేశంతో అక్కడ బావి తవ్వడానికి ఒప్పుకుంటాడు. దానివల్ల గుడిని కోల్పోతారు, తాతని పోగొట్టుకుంటారు. ఆ గుడి కూలిపోవడానికి, ఆ తాత మరణానికి కారణం ఏంటనేది మూవీ చూసి మీరే తెలుసుకోండి. ప్రతి ఊర్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. అది సాల్వ్ చేయాలంటే అందరూ యూనిటీగా ఉండాలనే మంచి మెసేజ్ని డైరెక్టర్ ఇచ్చారు. ఉన్న ఊరినే బాగు చేసుకోలేకపోతే వేరే ఊరికి వెళ్ళినా ఏం ప్రయోజనం అనే డైలాగ్స్ ప్రతి ఒక్కరి గుండెపై తగులుతుంది. స్వార్థం కోసం గవర్నమెంట్ ఆఫీసర్లు ఊరు పెద్ద చేసే పనులు బయట జరిగే దారుణాలకి కరెక్ట్గా సింక్ అయింది. ఆ ఊరు బాగు కోసం పోరాటం చేసే హీరోగా యోగిబాబు నవ్విస్తూనే ఆ రోల్లో లీనై ఆ ఊరి సమస్యను తీర్చడానికి పోరాటం చేసే సామాన్య మనిషిగా న్యూట్రల్గా చేశారు. ఈ మూవీ కాన్సెప్ట్ సింపుల్. ఉన్న ఊరిని డెవలప్ చేసుకోవాలంటే ఎలా అనేది ఈ మూవీని చూస్తే చాలు. ఓవరాల్గా కినాతకూనం ఒక మంచి సోషల్ మెసేజ్ని ఇస్తూ మన సివిలైజేషన్ని కాపాడుకోవాలని డైరెక్టర్ చక్కగా చెప్పారు.